నాన్న, నేను విడాకులు తీసుకోవాలనుకుంటున్నాను. ఆ మాట విన్న నారాయణరావు గారికి నోట మాట రాలేదు. 5 నిమిషాలు తండ్రి కొడుకుల మధ్య నిశ్శబ్దం రాజ్యమేలింది. చివరికి తాను విన్నది ఏంటో అర్థమై, ఏమైందిరా కృష్ణ అంటూ విషయానికొచ్చారు నారాయణరావు గారు. అవన్నీ తర్వాత, నాకు అర్జెంటుగా విడాకులు కావాలి అంతే అంటూ విసురుగా బయటికి వెళ్ళిపోయాడు కృష్ణ. ఏవండి ఏవండి, అది మన కృష్ణ. తెలుసు అంటూ కనసైగ చేశారు నారాయణరావు గారు. మరి తెలుసు కూడా ఏంటండి ఇలా ఉన్నారు? ఏదో ఒకటి చేసి వాడికి అర్థమయ్యేటట్లు చెప్పండి. చూడు లక్ష్మి, వాడికి చెప్పించుకునే వయసు దాటిపోయింది. ఇంతకు మన కోడలి పిల్ల ఏమంటుంది? తను ఏమంటుందండి? చిన్నపిల్ల, అడిగితే ఏం చెప్పలేదు. సరే, నేను రాత్రికి కృష్ణతో మాట్లాడతాను, నువ్వు కూడా కోడలి పిల్లతో మాట్లాడు అని చెప్పాడు. ప్రస్తుతానికి అంతకన్నా ఏమీ చెప్పలేక. రాధాకృష్ణల వివాహం జరిగి 1 సంవత్సరం కావస్తోంది. పెళ్లిలో వీరి జంటను చూసి మెచ్చుకొని వారంటూ లేరు. అంత చూడచక్కని జంట. ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులే, కాకపోతే వేరువేరు కంపెనీలు. ఇద్దరికీ లక్షల్లో జీవితం. ఆ రోజు సాయంకాలం ఇద్దరు ఆఫీస్ నుండి వచ్చాక కొడుకుతో మాట్లాడడానికి నారాయణరావు, కోడలితో మాట్లాడడానికి లక్ష్మీ గారు వారి వారి గదుల్లోకి వెళ్ళారు. అవును, వాళ్ళు నెల నుండి వేరువేరు గదుల్లో ఉంటున్నారు. రే నాన్న, తిన్నావా? కొడుకు మీద ఉన్న ప్రేమతో అడిగారు నారాయణరావు గారు. తిన్నాను నాన్న, ఏదో ముక్తసరిగా సమాధానం ఇచ్చాడు కృష్ణ. ఏంటి నాన్న, ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పరా? ఏం లేదు నాన్న, తను ఇక కలిసి ఉండలేం. నేను ఏం చెప్పినా వినడం లేదు. బదులుగా రోజు ఏదో ఒక గొడవ. నా వల్ల కాదు నాన్న. అరే నాన్న, నేను ఈ కాలం పిల్లలకు చెప్పేవాడిని కాదు. కానీ భార్యాభర్తల మధ్య మాట పట్టింపు ఉండకూడదు. అయినా ఒకరి మాట ఇంకొకరు వినాలనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. ఇద్దరి గొంతులు కలిసి ఎప్పుడైతే ఒకే మాట మాట్లాడతారో అప్పుడు ఆ సంసారం సజావుగా ఉంటుంది. ఇదే సమయంలో అక్కడ ఏమ్మా అలా ఉన్నావు, ఏమి అడగాలో తెలియక అడిగింది లక్ష్మి. ఏముందత్తయ్యా, ఈ ప్రాబ్లం గురించే ఆలోచిస్తున్నా. చెప్పమ్మా, ఏమైంది అసలు? ఏముంటుందత్తయ్యా, నేను చెప్పిన ప్రతి పని ఆయనకు కష్టమే. అసలు నాతో మాట్లాడడానికి టైం ఉండదు, కానీ గొడవ పడడానికి టైం ఉంటుంది. చూడమ్మా, మగవాడు ఏం చేసినా తన కుటుంబం కోసమే. కాకపోతే అలాంటి టైంలో కొంచెం సమయం మనకి కేటాయించడానికి ఉండదు. దాన్ని మనం అర్థం చేసుకుని నడుచుకోవాలి. భర్త బయట నుండి ఇంటికి వచ్చినప్పుడు మనం ఒక గ్లాసు మంచినీళ్ళు ఇస్తే చాలమ్మా, తను పడ్డ కష్టమంతా మర్చిపోయి ఎంత సంతోషిస్తాడో. ఒరే నాన్న, మనం ఏం చేసినా మన భార్యకు చెప్పే చేయాలి. మనం చేసే ప్రతి పనిలో భార్యను సలహాలు అడిగితే మనం సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. మన మగవారికి ప్రతి చిన్న విషయానికి అహం అడ్డొస్తుంది. అహాన్ని విడిచి ఆడదాన్ని అర్థం చేసుకోగలిగితే మనం జీవితంలో ఎంతో సంతోషంగా ఉంటాం. మనం భర్త కోసం తీసుకునే ప్రతి జాగ్రత్త వారికి ఒక కొత్త బలాన్ని ఇస్తుంది. అక్కడ ఇంట్లో తన భార్య తన కోసం ఎదురు చూస్తుంది అనే ఒక ఆలోచన భర్తకు వస్తే తన భార్యను జీవితాంతం పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. మనం ఏం చేయనక్కర్లేదమ్మా. భర్త పట్ల ఆవగింజంత ప్రేమ చూపిస్తే చాలు, దానికి 100 రెట్లు ప్రేమ మన మీద చూపిస్తాడమ్మా. రే నాన్న, ఒక అమ్మాయి మన కోసం తన పుట్టినిల్లు, అక్కడ ఆచారాలు అలవాట్లు, ముఖ్యంగా తన కన్నవాళ్ళను కూడా వదిలి ఎవరో తెలియని వాడితో పెళ్లి సంబంధంతో అని వదిలేసి మెట్టినింటికి వస్తారు. ఎందుకంటే ఏమైనా నా భర్త ఉన్నాడు అన్న నమ్మకం. మరి ఆ నమ్మకం నిలుపుకోవలసిన బాధ్యత మన మగవారి మీద ఉంది. తనకు పెళ్ళైన తర్వాత ఏ కష్టం వచ్చినా మొదట భర్త గుర్తుకు రావాలి. అంతేగాని భర్తే ఒక సమస్య అయితే తను ఎవరితో చెప్పుకుంటుంది? మన ఆడవారు కష్టాలను వ్యక్తపరిచినట్టు మగవారు వ్యక్తపరచలేరమ్మా. ఒక భార్యగా మనమే మన భర్త కష్టమేంటో తెలుసుకొని వారితో అలా మెలగాలి. భర్త ఎంత కష్టపడినా భార్య కోసం, తన కుటుంబం కోసమేనని భార్య గుర్తించాలి. భర్త కష్టాన్ని భార్య గుర్తిస్తుందంటే భర్త ఎంతగా కష్టాన్నైనా ఎదుర్కొంటాడు రాధా. హరే కృష్ణ, మనం మగవారు శారీరకంగా బలంగా ఉన్నా మానసికంగా ఆడవారే దృఢంగా ఉంటారు. అందుకే మగవారికి ఏ చిన్న కష్టం వచ్చినా టెన్షన్ పడి ఆరోగ్యం పాడు చేసుకుంటారు. కానీ ఆడవారు అలా కాదు. ఎంత పెద్ద కష్టం వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. కుటుంబం ఆర్థిక పరిస్థితి బాగున్నా బాగోలేకపోయినా ఆడవారు ఒకే రకంగా ఉంటారు. కానీ
మగవారు ఆత్మహత్యకు వరకు వెళ్తారు. దీన్ని బట్టి చెప్పు, కుటుంబంలో భార్య పాత్ర ఎంత విలువైనదో. అందుకే మన పెద్దవారు రామాయణ భారతాలను చదవమనేది. చూడు రాధా, మనం కన్నబిడ్డల్ని ఎలా చూసుకుంటామో అలానే మన భర్తను కూడా అలాగే చూసుకోవాలి. తను ఆనందంలో ఉన్నప్పుడు స్నేహితుడిలా, తనకి ఆకలేస్తే తల్లిలా, కష్టం వస్తే తండ్రిలా, మార్గనిర్దేశం చేసే గురువులా, ఇలా ఎప్పుడూ భర్త క్షేమమే తన క్షేమమని కోరుకోవాలి భార్య అంటే. కృష్ణ, ఒక స్త్రీ తల్లి ఎప్పుడు అవుతుందో తెలుసా? ఏంటి డాడీ అలా అడుగుతారు? బేబీకి జన్మనిస్తే అప్పుడు అంటారు, అంతేగా? కాదురా కృష్ణ, ఎప్పుడైతే ఒక స్త్రీ మెడలో తాళి పడుతుందో ఆ కట్టిన వాడిలోనే తన మొదటి బిడ్డను చూసుకుంటుంది. నిజంగా మగవారు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మగవారి జీవితంలో భగవంతుడు ఇద్దరమ్మలనిస్తాడు. ఒకరు కన్న తల్లి, ఒకరు కట్టుకున్న భార్య. అలాంటి భార్యని మనం ఎలా చూసుకోవాలి చెప్పు? అంతే. ఆ మాటలకు కృష్ణ కంటి నుండి జలజలా నీళ్లు రాలాయి. నన్ను క్షమించండి నాన్న, భార్య విలువ తెలియకుండా ప్రవర్తించాను. ఇక నుండి అమ్మను ఎలా చూసుకుంటానో రాధను కూడా అలానే చూసుకుంటాను. ఆ మాట విన్నాక తండ్రి మనసు కుదుటపడింది. అత్తయ్య, నేను ఒక మాట చెప్పనా? చెప్పమ్మా, నాకు వెంటనే కృష్ణను చూడాలని ఉంది అని చెప్పింది కొంచెం సిగ్గుతో. అలా ఇద్దరూ బయటికి వస్తుండగా అటు నుండి కృష్ణ, నారాయణరావు గారు ఎదురు వచ్చారు. అంతే, ఇద్దరు సిగ్గుతో తలదించుకున్నారు. రాధా, ఇక నుండి నీకు ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాది. ఈ కృష్ణను నమ్ము రాధా. రాధా కృష్ణను కాకపోతే ఎవరిని నమ్ముతుంది చెప్పండి? పక్కనే ఉండి వీరి మాటలను వింటున్న నారాయణరావు, లక్ష్మీ గార్ల ముఖం పైన చిరునవ్వు విరిసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.